ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ మొదలైనాయి. ఇది సామాన్యమైనటువంటి అచీవ్మెంట్ అయితే కాదు. దీనికి క్రెడిట్ ఎవరైనా కానీ తప్పకుండా బీజేపీ గవర్నమెంట్కి ఇవ్వాల్సింది. ఒక సిస్టమేటిక్గా అనుకున్న విధానం ప్రకారంగా రెండో తడవ ప్రభుత్వానికి రాగానే ఫస్ట్ స్టెప్ కింద వచ్చిన 3-4 నెలలు ఆగస్టులో 370ని అబ్రోగేట్ చేశారు. 370 అబ్రోగేట్ చేయడం అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకనంటే ఏ దేశమైనా కానీ అన్ని రాష్ట్రాలు సమానంగానే ఉండాలి, కానీ ఏదో ఒక రాష్ట్రం ప్రివిలేజ్డ్గా ఉండేటటువంటి అవకాశం ఎప్పుడు ఇవ్వకూడదు. ఇస్తే అది ఒక సపరేట్ ఐడెంటిటీకి దారితీస్తుంది. రెండవది, ఎన్నాళ్ళు ఓకే ఆ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ విలీనమయ్యేటప్పుడు ఏవో కొన్ని ఎడిషనల్ సేఫ్ గార్డ్స్ మెన్షన్ చేసి ఉండొచ్చు, బట్ అవి కంటిన్యూవంగా జరిగిపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. రెండో మంచి విషయం ఏంటి అంటే ఈ 370 అబ్రోగేషన్ను సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. సో ఇంకా దానికి ఒక ఫైనాలిటీ వచ్చింది. ఈనాడు ఎవడైనా వాడు వీడు నేను తెస్తాను ఇది అన్నా కానీ అది రాదనేటటువంటిది ప్రతి వాళ్ళకు తెలుసు. సరే, ఇప్పుడు దాన్ని ఒక యూనియన్ టెరిటరీ కింద కన్వర్ట్ చేసి రన్ చేస్తూ ఉన్నారు. స్టేట్ హుడ్ అడుగుతున్నారు, ఇవ్వచ్చు. బట్ ఎప్పుడైనా కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి బార్డర్ స్టేట్లో, సెన్సిటివ్ స్టేట్లో గవర్నర్కు రెసిడ్యువల్ అధికారాలు, లా అండ్ ఆర్డర్ అధికారాలు ఉంచటమే ఉత్తమం. లోకల్ పాలిటీషియన్స్కు అన్ని అభివృద్ధి, సంక్షేమం వీటికి సంబంధించిన వాటిలో ఫుల్ పవర్స్, ఫుల్ అకౌంటబిలిటీ ఇచ్చేసి లా అండ్ ఆర్డర్ మాత్రం గవర్నర్ చేతిలో ఉంచుకోవటమే అవసరం. ఎందుకంటే ఇంతకుముందు చూచాం, ఎప్పుడైతే ఈ పవర్స్ అన్నీ లోకల్ గవర్నమెంట్కి ఇచ్చామో లోకల్ గవర్నమెంట్లో చాలామంది టెర్రరిస్టులో మిలాఖత్ అయి వాళ్ళని ప్రోత్సహించినటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సో దాన్ని బట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇదేదో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇవన్నీ మంచి మాటలే, కానీ బట్ ఫైనలీ లా అండ్ ఆర్డర్ మ్యాటర్స్, సెక్యూరిటీ మ్యాటర్స్, పీస్ మ్యాటర్స్. సో దీనికి అనుగుణంగా అది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఎప్పుడైనా పొలిటికల్ ప్రాసెస్ అనేది కనుక రాష్ట్రంలో సరిగ్గా ముందుకు పోతూ ఉంటే టెర్రరిజానికి అవకాశం ఉండదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు కాశ్మీర్లో మొట్టమొదటి టెర్రరిజం లేదు. పొలిటికల్ ప్రాసెస్ రీజనబుల్గా నడిచిన నాళ్ళు టెర్రరిజం రాలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో అబ్దుల్లాను గెలిపించాలని ఎలక్షన్స్ రిగ్ చేశారో అప్పుడు పాపులర్ యాంగరు ప్రభుత్వం మీద తిరగబడి టెర్రరిజం సైడ్కు వెళ్ళటం జరిగింది. ఈరోజు బీజేపీయే గెలవాలని లేదు, ఎవరు గెలిచినా పర్వాలేదు. బట్ ఏదో ఒకటి పాపులర్ గవర్నమెంట్ ఉండి పాపులర్ గవర్నమెంట్ రన్ అవుతూ ప్రజల అంశాలను పరిష్కరిస్తూ ఉంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో శాంతి నెలకొనేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బార్డర్కి అటు సైడ్ ఉన్న ఆక్యుపైడ్ కాశ్మీర్, పీఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏమీ లేవు, ఎలక్షన్స్ లేవు, ఏమీ లేవు, సరైనటువంటి విధానాలే లేవు. ఇక్కడ సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేశాము. 370 ఆర్టికల్ను అబ్రిగేట్ చేసిన తర్వాత ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయటం అనేటటువంటిది అంత డిస్టర్బ్డ్ ఏరియాలో సాధారణమైనటువంటి విషయం కాదు. రోజు జనాలు ఎక్కడికి పోయినా ఆర్మీ మీద స్టోన్ పెల్టింగ్ జరిగేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రజలు ఒక సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేసేటటువంటి పొజిషన్కి వచ్చారంటే అది ఒక రిమార్కబుల్ చేంజ్. ఈ చేంజ్ ఇట్లాగే కొనసాగుతుందని, డెమోక్రాటిక్ ప్రాసెస్లో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.